యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకైతే రానుంది. 2 భాగాలుగా తెరకెక్కుతున్న దేవర సినిమాలోని మొదటి పార్టును సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలైతే చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. అయితే ట్రైలర్ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ అయితే పెడుతున్నారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులకు ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని ఎన్టీఆర్ అభిమానులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఎన్టీఆర్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. RRR సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నారు. పైగా ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. దాంతో సింగిల్ హీరోగా ఎన్టీఆర్ కు దేవర సినిమానే తొలి పాన్ ఇండియా మూవీగా ఉంది. అందుకే హిందీలోనే అధికంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూలు, కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ సందడి చేశారు. త్వరలో తెలుగులో కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే వైరల్ అవుతుంది. దేవరా సినిమా నుంచి దావూదీ సాంగ్ ను ఇటీవల విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పాట సినిమాలో ఉండదని తెలుస్తుంది. వీటిలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డాన్స్ తో అదరగొట్టిన దావూదీ అనే సాంగ్ కూడా ఉంది. ఈ సినిమాలో సిచ్యువేషన్ సెట్ కాక చివరిలో టైటిల్స్ పడ్డప్పుడు ఈ పాటని ప్లే చేస్తారని తాలూకా టాక్ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ ని పూర్తిగా థియేటర్ వెర్షన్ నుంచి తీశారని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే తారక్ మాస్ డాన్స్ చూడడం కష్టమే. ఎందుకంటే చుట్టమల్లె పాటలోనూ తారక్ డాన్స్ చేశాడు. కాకపోతే అవి సింపుల్ స్టెప్స్. ఫియర్ సాంగ్, ఆయుధ పూజ ఎలియేషన్ సాంగ్స్ కాబట్టి వీటిలో తారక్ డాన్స్ ఉండదు. మరి సినిమాలో దావూదీ సాంగ్ ఉంటుందో లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన 3 పాటలకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఎందుకు పుట్టిందో సాంగ్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్ గా నిలిచింది. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి.